ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చివరి మాటలను నేను చదువుతున్నాను. నా జనులు గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. దేవుడు అంటున్నాడు, నా ప్రజలైన మీరు గాయాలను పైపైకి మాత్రమే బాగు చేయుచున్నారు అని. గాయము పైపైకి మనము బాగు చేసినందువలన అది ప్రయోజనము లేదు. లోపల ఉన్న నీ గాయము మానాలంటే దానికి సరైనటువంటి వైద్యము అవసరం. మానవుని యొక్క పాప జీవితం కూడా అంతే. మనుషులు పైపైకి తమ పాపములను మనుషులకు కనిపించకుండా అలంకారముతో వాటిని మనుషులకు మరుగుపరుస్తూ ఉంటారు. అలంకారమైన మనుషులముగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కానీ లోన ఉన్న భ్రష్టత్వాన్ని బాగు చేసుకోకపోతే అది నీ జీవితానికి ప్రమాదకరమైనటువంటిది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక రాత్రి ఏడుస్తూ తన కాలు పట్టుకొని కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. నాకు ఆ రాత్రి నిద్ర పట్టక ఆ వ్యక్తిని చూసి, తమ్ముడా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కాలుకొక గాయం ఏర్పడిందన్న, ఆ గాయము వేదన పరుస్తుంది అని అన్నారు. నేను అతని కొరకు ప్రార్థన చేసినాను. అయితే విషయం ఏమిటంటే, అది ఎప్పుడో ఏర్పడిన గాయము కనుక అతని కాలులు లోపల రణము ఏర్పడి ఆ రణము ప్రమాదకరమైనదిగా మారినారు. వైద్యులను అతడు ఆశ్రయించినప్పుడు వైద్యులు ఏమన్నారంటే, ఇహ ఆ గాయాన్ని బాగు చేయలేము కనుక ఒకటే మార్గము, కాలుని మోకాల వరకు నరికి తీసివేయాలని చెప్పారు. అతను కాలు తొలగించబడి అతడు కొయ్యకాలుతో నడవడము ప్రారంభించినాడు. మన జీవితంలో లోన ఉన్న పాపమును మనము సరిచేసుకోకుండా పైకి మనము పవిత్రులముగా పరిశుద్ధులముగా కనపడాలని ప్రయత్నము చేస్తే లోపల ఉన్న ఆ పాపం ప్రమాదకరమైనదిగా మారి నీ జీవితాన్ని పతనం చేస్తుంది. దానినే ఇక్కడ ప్రభువు మనతో చెబుతున్న మాట, నా జనులారా, మీరు గాయాన్ని పైపైనే బాగు చేస్తున్నారు, కానీ లోపల అది మీకు ఎంత ప్రమాదము చేస్తున్నదో మీరు గ్రహించలేకపోతున్నారని. కనుక సరైన వైద్యము యేసు యొక్క రక్తమే. ఆయన రక్తము మనలోనికి ప్రవేశించినప్పుడు లోన మిమ్మలను పాడు చేయుచున్న ప్రతి పాపముల నుండి మీరు పవిత్రులైన మనుషులుగా మార్చబడతారు. యోహాను తన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమున అంటాడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయనని. అది ఎలాంటి గాయపరిచేటువంటి పాపమైన ప్రభువు తన రక్తము చేత మీ గాయాన్ని మాన్పి మీకు నెమ్మదిని, స్వస్థతనిచ్చి మిమ్మలను ఆశీర్వదించును. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. కనుడా, నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. పైకి తండ్రి వైద్యము చేయువారుగా కాకుండా లోన ఏర్పడినటువంటి ఆ గాయము మాన్పే భాగ్యమును మీరు అనుగ్రహించి నీ సత్యమును, నీ సమాధానమును వారు వెంటాడి వెతికి జీవించే భాగ్యమును అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.